బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదలేలి గ్రామంలో చింతకింద రంజిత్ పై జరిగిన దాడిని ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు భారీ మెజారిటీతో గెలవడంతో దాడులు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు గొడ్డలితో దాడి చేశారని ఆరోపించారు. నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో రంజిత్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్ నర్సయ్యతో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి గాంధారి అబ్బాయి ఒక రంజిత్ అనే అబ్బాయి జాయిన్ అయ్యింది, అడ్మిట్ అయ్యింది. ఆయన గుడ్డలతో నరికినారు. అవును సార్, అవును సార్, అవును. నిన్న నైట్ రావడమే ఇక అన్కాన్షియస్ అక్కడే వెంటిలేటర్ ట్యూబ్ వేసి పంపారు సార్. అది మొత్తం బ్లీడ్ అయి బీపీ 0 బీపీతో వచ్చాడు. లక్కీగా రివైవ్ అయ్యింది సార్ నైట్. బీపీ పికప్ చేసేసి ఒకసారి చిన్న మైల్డ్ కార్డియాక్ అరెస్ట్ కూడా ఆయన బీపీ బాగా తక్కువ అట్లా అవుతుంది. ఓటీనే రివైవ్ చేసినాము, సర్జరీ కూడా చేసేసినాం సార్.